హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిఎఫ్ఐ స్టోరీస్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన తరుణం బాగానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు పెద్దగా ఆకట్టుకున్నట్టుగా అనిపించడం లేదు. విదేశాల్లో ఆన్లైన్ బుకింగ్ సైతం అనుకున్నంత స్థాయిలో లేవని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా మరో సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ కు టికెట్ల రేట్లు పెంపు ఉండదని, అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ పై దీని ప్రభావం పడటం ఖాయమని తెలుస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం గేమ్ చేంజర్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గేమ్ చేంజర్ కు ప్రీమియర్స్ కు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే అది ఖచ్చితంగా సినిమాపై పెద్ద లాస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈ గండాన్ని దిల్ రాజు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే 3 రామ్ చరణ్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన భారతీయ 2 డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం ఆచార్య ఫెయిల్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దీని గురించి మీరేమంటారు? ప్రీమియర్స్ కు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇది సినిమాపై ఏమన్నా లాస్ చూపిస్తుందని నేను అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.